వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కర్ణాటకలో ఉండే ఉడిపి స్టైల్ రసం చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ వైట్ రైస్లకి సూపర్గా ఉంటుందండి. పక్కన సైడ్ డిష్గా మనం ఆమ్లెట్ కానీ పాపడ్స్ కానీ పెట్టుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మరి లేట్ చేయకుండా ఉడిపి స్టైల్ రసం విత్ రసం పౌడర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసి అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ధనియాలు 50% ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 10 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసుల్ని పూర్తిగా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఉడిపి స్టైల్ రసం పౌడర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఉడిపి రసం ఎలా చేయాలో చూద్దాం. రసం ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లో 1 కప్పు టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ బెల్లం, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 కప్పు చింతపండు రసం. దీనిని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదా, టమాటా పూర్తిగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ కుక్ చేసి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మనం కందిపప్పు ఎంత తీసుకుంటే అంతకు డబల్ యాడ్ చేయాలి వాటరు. ఈ రసాన్ని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి మీరు రసం పౌడర్ని యాడ్ చేసుకోండి. సో ఈ రసం పౌడరు రసంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. రసానికి పోపు ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి 1 టీ స్పూన్ పోపు గింజలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఉడిపి స్టైల్ రసం కాబట్టి మనం వెల్లుల్లి యాడ్ చేయట్లేదండి. లాస్ట్ అండ్ ఫైనల్గా చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని ఈ పోపుని మనం రసంలోకి యాడ్ చేసుకోవాలి. రసంలోకి పోపు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఉడిపి స్టైల్ రసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీనో, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. డెఫినెట్గా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.